తక్కువ పెట్టుబడి తరగని డిమాండ్ ప్రీమియం బ్రాండ్ సపోర్ట్ తో మిస్టర్ ఆప్టికల్స్ ఫ్రాంచైజీ మీకోసం. కాల్ మిస్టర్ ఆప్టికల్స్ టుడే. హాయ్ అరుణ్, హాయ్. ఎలా అనిపిస్తుంది నేషనల్ అవార్డు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా? చాలా ప్రైడ్ గా ఉంది, చాలా హ్యాపీగా కూడా ఉంది. ఓకే, అండ్ ఇది ఆంధ్ర కింగ్ తాలూకాలో ఒక సీన్ ఉంటుంది, అంటే అన్న నాకు కూడా టికెట్ ఇస్తారా అనేసి, అదే డైలాగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యా అన్నా, ఇప్పుడు ఇస్తావా టికెట్? ఓకే అండి, ఈ సినిమాకి అంటే ఫస్ట్ ఫీడ్బ్యాక్ నీకు అంటే స్టార్స్ దగ్గర నుంచి కానీ ఇంకెవరి దగ్గర నుంచి, ఫస్ట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఫస్ట్ నేషనల్ అవార్డు విన్నాము కానీ నీకు? ఫస్ట్ ప్రియదర్శి సార్ దగ్గర వచ్చింది, మా టీమ్ సార్ దగ్గర. అయితే కంగ్రాచులేషన్ సార్ అన్నారు. కంగ్రాచులేషన్ సార్ మీకు కూడా అన్నాను. ఎందుకు రా అని అడిగారు. నాకు వస్తే మీకు వచ్చినట్టే కాదు సార్. తర్వాత కొన్ని సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా పంపించారు. సర్ప్రైజ్ గిఫ్ట్. అండ్ ఎప్పుడు పార్టీ లేదా మరి మూవీ టీమ్ కానీ ఎవరికి? ఉంది, ఆల్రెడీ ఇచ్చేసా, అయిపోయింది. ఆల్రెడీ ఇచ్చేసా. నెక్స్ట్ ఇంకా పాన్ ఇండియా మూవీస్ ఏమేమి యాక్ట్ చేస్తున్నావు అండి? ప్రెసెంట్ అయితే సమ్మర్ హాలిడేస్ అన్న ఒక మూవీ అవుతుంది. ఓకే, డ్రాగన్ కానీ ఫౌజీ కానీ? లేదు ప్రెసెంట్ లేదా, ఉందా దాస్మా? లేదు ఏం లేదు, సమ్మర్ హాలిడేస్ అవుతుంది. ఓన్లీ సమ్మర్ హాలిడేస్. ఓకే, ఇప్పుడు దాకా నువ్వు చేసిన 8 మూవీస్ లో అంటే బాగా నీకు నచ్చిన మూవీలో యాక్టర్ అంటే ఎవరని చెప్పు? నాకు బాగా నచ్చిన నివేత. మరి కాల్ చేసావా? ఆవిడ కాల్ చేసింది అవార్డు రాగానే? మెసేజ్ పెట్టారు. మెసేజ్ పెట్టారా? హార్టీ కంగ్రాచులేషన్స్. ఓకే, మరి ఎప్పుడు ప్రయాణం? అండ్ వచ్చిన తర్వాత మళ్ళీ హీరో గారి కాలు మళ్ళీ ఉంటుంది సేమ్ ఇలా సెలబ్రేషన్ అని చెప్పారు కదా? తెలియదు, అది చూడాలి. ఓకే, అంటే మూవీలో ఏదైనా ఫన్నీ మెమరీ చెప్పు. 35 మూవీలో 35 చిన్న కథ, ఈ మూవీలో బాగా ఫన్నీ మెమరీ. బాగా ఫన్నీ మెమొరీయా? ఒక సీన్ ఉంటుంది మా తమ్ముడితోనే, రాత్రి స్నానం చేయరా నిబ్బులు తీసి వెళ్తా. అది బాగా ఫన్నీ మాట, ఎప్పుడు చూసినా నవ్వుకుంటా మాట. ఆ సీన్ చేసినప్పుడు కానీ ఎక్కువ నవ్వుకున్నా. మీది ట్రైన్ లో ఒక సీన్ ఉంటుంది, ఎమోషన్ సీన్. బాగా మాకేంటంటే అది బాగా బాగా ఏడిపించేసింది థియేటర్లో కానీ ఎక్కడైనా సరే. బట్ నీకు పర్సనల్గా ఓవరాల్ సినిమాలో చేస్తున్నప్పుడు కానీ, నేను స్కూల్లో కూడా ఇట్లానే ఉండుద్ది, అరే మార్కులు రాకపోతే ఏమంత అనడం కానీ అట్లా ఏమైనా నీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ అట్లా జరిగిందా? ఇప్పుడు బాగా ఏడిపించిన సీన్ అన్నప్పుడు నాకు నేను బాగా ఏడిపించిన సీన్ అంటే ఉయ్యాలు కూర్చున్నప్పుడు అన్ని నా కళ్ళ ముందు రిమెంబర్ అవుతాయి కదా, అది చూసి నేనే. ఓకే, మీకు నేషనల్ అవార్డు రావడం బేసిక్గా ఎవరైనా బుక్ రిలీజ్ అయిన దాన్ని బేసిక్గా సినిమా చేయడం అట్లా జరుగుతుంది. బట్ సినిమా తర్వాత 35 బుక్ రావడం జరిగింది. ఎట్లా అనిపించింది బుక్ పబ్లిష్ చేయడం కూడా? చాలా హ్యాపీగా ఉంది. ఇంతవరకు 35 మూవీ చూడని వాళ్ళు కూడా చదువుతారు అని అనుకుంటున్నాను. 250 రూపీస్. 250 రూపీస్ ఓన్లీ. అండ్ నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే బుక్ మీద ఫోటో ఉంది, అండ్ నెక్స్ట్ ఇంక ఎట్లాంటి మూవీస్ ఎన్ని ప్లాన్ చేస్తున్నావు? 35 కాబట్టి అంటే 40 60 90 అని అడిగా ఇందాక. ఎన్ని మూవీస్ మళ్ళీ నందు గారితో? తెలీదు, అది చూడాలి, నందుబాబుని అడగాలి. సమ్మర్ హాలిడేస్ ఒకటే, ఇంకా టాక్స్ లో ఎన్ని ఉంది మూవీస్ అంటే? లేదు, సమ్మర్ హాలిడేస్ ఒక్కటే ఉంది. ఓకే, ఇంట్లో ఫ్యామిలీ అమ్మగారి దగ్గర నాన్నగా ఎట్లా అనిపిస్తుంది ఫీడ్బ్యాక్? అంటే వాళ్ళైతే సాధించావు అని అన్నారు. వాళ్ళకి కూడా హ్యాపీ టీయర్స్ వచ్చాయి. నీకు నచ్చిన ఫేవరెట్ యాక్టర్ అంటే ఎవరు? నీకు బాగా ఇష్టమైన? ప్రభాస్ గారు. ఎప్పుడైనా కలవడం జరిగిందా? లేదు, ఇప్పుడు దాకా లేదు, ఇప్పటి నుంచి ఉండొచ్చు. ఓకే, ఏం చెప్తావు ప్రభాస్ గారికి? సార్ ప్లీజ్ వాచ్ 35 అండ్ రేట్ us. మీ ఫ్యాన్ సార్, డై హార్ట్ ఫ్యాన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ప్రభాస్ గారు చూస్తారు, నీకంటూ ఒక మెసేజ్ వచ్చింది వాళ్ళ టీం నుంచి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఆర్టిస్ట్ వచ్చింది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆనందంగా ఉందండి. వాడి కోసం ఇంకా ఆనందం. వాడు బాగా కష్టపడ్డాడు, బాగా పనిచేశాడు. బట్ చాలా మంది సాంగ్ కి అండ్ నివేత థామస్ గారికి వచ్చుద్దని ఎక్స్పెక్ట్ చేశారని చాలా మంది అని కొన్ని కామెంట్స్ లో కూడా వచ్చినాయి. బట్ ఏంటంటే వీటికి వచ్చుద్ది అనుకుంది, రాకపోయేసరికి కాబట్టి మనకు కొంచెం ఒక మీరు అంటే దాన్ని ఎట్లా తీసుకుంటారు? అదేం లేదు సార్, జ్యూరీ ఆర్ ద రైట్ పీపుల్ టు డిసైడ్. మనం చాలా అనుకుంటాం, మనం అప్లికేషన్ పెట్టడం వరకే, మనకి ఏది కరెక్ట్ అనేది నిర్ణయాలు చేయాల్సింది జ్యూరీ, అండ్ దే టుక్ ద రైట్ డిసిషన్. సార్, మూవీ రిలీజ్ అయినప్పుడు సినిమా మొత్తంలో మిమ్మల్ని ఏడిపించిన సీన్ అంటే ఏం చెప్తారు? ప్రాంటర్ మేము చూసుకున్నప్పుడు అండ్ ఆడియన్స్ అంటే మీరని తెలియకుండా సినిమాలో కూర్చుంటే మీ పక్కన ఒక ఆడియన్స్ ఎవరో ఒకరు బా ఏడిపించేసిందిరా అన్నమాట. అంటే ఏడిపించే సీన్ అంటే
అది కరెక్ట్ కాదేమండి. అంటే మేబీ భుజం బాగా తట్టుకున్న emotional. సీన్, బేబీ ఇది బాగా వచ్చిందిరా, ఇది అని భుజం తట్టుకున్న సీన్ అయితే నామకరణం సీన్ ఇస్ మై ఫేవరెట్. నివేత అంటే పర్సనల్లీ ఫేవరెట్. ఓకే సార్, నార్మల్గా ఇప్పుడు బుక్ ఆల్రెడీ పబ్లిష్ చేశారు, సినిమా మూవీది సేమ్ స్టోరీ. బట్ నెక్స్ట్ వచ్చే మూవీ ఏ నెంబర్తో ఉండుద్ది? కమర్షియల్ వేలో ఉండుద్దా, పెద్ద యాక్టర్తో ఉండుద్దా, యాక్షన్లో ఉండుద్దా? అంటే ప్రజెంట్ ఇది చాలామంది స్టూడెంట్స్ అంటే చిన్నపిల్లలకు బాగా యూజ్ అయ్యేది, ఫ్యామిలీస్ కానీ. నెక్స్ట్ వచ్చేది ఏ పరంగా మీరు అందరికి యూజ్ అయ్యేది చేద్దాం సార్. అందరికీ యూజ్ అయ్యేది? అంటే కమర్షియల్ వేనా, యాక్షనా, రొమాన్సా, థ్రిల్లరా? లోడింగ్ సార్. లోడింగ్. అంటే హీరో అయితే ఎవరని చెప్పొచ్చు? పోనీ రానా గారు అని చెప్పుకోవచ్చా? రానా గారు కానీ, విశ్వక్సేన్ గారు కానీ, ప్రియదర్శి. హీరో హీరో మూవీలో హీరో చెప్తాను సార్, అదే ఇది వేదిక కాదు సార్. ఆన్ ద రైట్ డే ఆ సినిమా ఫంక్షన్ లో ఎదురుగా కూర్చుని మనం మళ్ళీ బాగా మాట్లాడుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ కంపల్సరీ మీకు రావాలని కోరుకుంటున్నాను సార్. Thank you, sir. థ్యాంక్ యూ.